ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మనం మహాభారతం సిరీస్ లో ఉన్నాం కదా. సో పాండురాజు ఏం చేశారు? ఎందుకంటే సంతానం కలగటానికి అవకాశం లేదు ఆయనకి. అయితే ఈయన శతశృంగ పర్వతం అని ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు భార్యలతో కలిసి. వీళ్ళు కూడా భర్తను సేవిస్తూ వాళ్ళు ఏదో తపస్సు చేసుకుంటున్నారు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. దీని మీద ఉన్న ఈ శతశృంగ పర్వతం మీద ఉన్న ఋషులందరూ కలిసి ఒకసారి బ్రహ్మలోకానికి బయలుదేరారు. ఈయన కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. అయితే ఆయనకి లోపలికి ప్రవేశం లేదు పాండురాజుకి. వాళ్ళు నీకు ప్రవేశం కుదరదు, నువ్వు ఆగిపోమన్నారు. ఆయనకు చాలా దుఃఖం. నా సంతానం లేదు కాబట్టే కదా నాకు ప్రవేశం లేకపోతే, దేవలోక ప్రవేశం లేదు సంతానం లేకపోతే అని ఆయన దుఃఖపడ్డాడు. అయితే మహర్షులు కొంచెం ఆయన తాలూకు ఇది చూసి జ్ఞానచక్షువులతో చూసి ఏమన్నారంటే, అయ్యా మీకు సంతానం ఉంది, ఇంకో రకంగా ప్రయత్నం చేసుకోండి మీరు అని చెప్పారు. ఈయన భార్యలతో సహా వచ్చేసాడు. శతశృంగం మీద రోజు దిగులు పడుతుండేవాడు, నాకెట్లా సంతానం కలుగుతుంది అని భార్యని అడిగాడు. నువ్వు ఎవరితోటైనా సంతానాన్ని పొందమన్నాడు. అనేసరికల్లా ఇదేమిటి ఇట్లా చెప్తున్నావు, అట్లా చేస్తావా, తప్పు కదా అంటే అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, తప్పు కాదు, నియోగ పద్ధతి ప్రకారం చెయ్యొచ్చు, నేను ఒప్పుకుంటున్నా కదా, నేను భర్తని నీతో ఉన్నాను, ఇప్పుడు మా జననం ఇట్లాగే జరిగింది, మా తండ్రి అసలు లేడు, ఆయన జీవించే లేడు, మా తల్లులకి నియోగ పద్ధతి వల్ల మేము జన్మించాము, ఇప్పుడు నేను జీవించి ఉన్నా కూడా నా అనుమతి ఉంటే దీనికి తప్పు లేదు. సంతానాల్లో ఔరసులు క్షేత్రజులు, ఒకటేమో తనకే పుట్టినవాడు, రెండో వాడు క్షేత్రజుడు భార్య వలన పుట్టినవాడు, వీళ్ళందరూ కూడా ధర్మ సంతానంగానే వస్తారు. నా అనుమతితో నువ్వు సంతానాన్ని పొందొచ్చు, దానికి తప్పు లేదు. ఇప్పుడు చూడు, నేను స్వర్గానికి వెళ్ళలేను, రేపొద్దున మరణించాక కూడా నాకు సంతానం లేకపోవడంతో నా వల్ల నా పితరులు చెడతారు, వాళ్ళకి పుత్రలోకాలు మంచి లోకాలు రావు, ఉత్తమ గతులు రావు, నాకు రాదు. కానీ ఇప్పుడు నువ్వు గనక సంతానాన్ని పొందితే వాళ్ళ వల్ల నాకు ఈ అవకాశం లభిస్తుంది అని ఆమెను బాగా బతిమలాడితే ఆమె బాగా ఆలోచించుకుని, ఆమె జ్ఞాపకం ఉంది, దూర్వాస మహాముని తనకొక వరం ఇచ్చాడు. భర్తకి చెప్పింది, మా చిన్నప్పుడు దూర్వాస మహాముని మా ఇంటికి వచ్చారు, నేను చాలా సేవించాను, ఆయన కర్ణుడి జననం మాత్రం భర్తకి చెప్పలా కుంతిది, అప్పటికి కూడా చెప్పలా, తను కన్యగా ఉన్నప్పుడు జరిగింది, ఇతడు ఎట్లా భావిస్తాడో తెలియదు, ఆ వాక్యం చెప్పలేదు. ఆ మాట మాత్రం ఊరుకుని, ఇలాంటి ఒక వరం ఉంది, ఏ దైవాన్ని మనం ఆవాహన చేస్తే ఆ దైవం వల్ల సంతానం లభిస్తుంది, నువ్వు చెప్పు, నీకు ఏ దైవం వల్ల సంతానం కావాలో చెప్పు, నేను ఆ దైవాన్ని పిలుస్తానంత. అప్పుడు ఈయన బాగా ఆలోచించుకుని, మనకి ధర్మాత్ముడైన కుమారుడు కావాలి, ఇప్పుడు ఇది కూడా ఏమిటి, ధర్మం కోసమే, మనకు సంతానం ఎందుకు, ఇప్పుడు ధర్మం కోసమే కాబట్టి ధర్మప్రభువు అయినటువంటి యమధర్మరాజుని పిలువు, ఆయన వల్ల లభించే సంతానము మనకి వాడి వల్ల ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పాడు. ఈమె తపస్సులో కూర్చుని జపం చేసుకుని ఈ దూర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని ఆవాహన చేసి యమధర్మరాజుని నియోగించి, యమధర్మరాజు వచ్చాడు. ఆయన వల్ల ఈమె గర్భవతి అయింది, కుంతిదేవి గర్భవతి అయ్యి సంవత్సరం గడిచాక అద్భుతమైన తేజస్సుతోటి, పరమాద్భుతమైన వర్చస్సుతోటి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి ఋషులందరూ ఎంతో సంతోషించి యుధిష్ఠిరుడని పేరు పెట్టారు. మనం ధర్మరాజు అని పేరుకు చెప్పుకుంటాం, ఆయన ధర్మాత్ముడు కాబట్టి యుధిష్ఠిరుడు పుట్టాడు. పుట్టిన తర్వాత కొద్ది రోజులు గడిచినాయి, ఆ కుమారుని ఒళ్ళో పెట్టుకుని ఆయన ఎంతో సంతోషించేవాడు. తర్వాత అనిపించింది, ఒక్క కన్ను కాదు, ఒక్క పిల్లవాడు కాదు, మనం అద్భుతమైన ఇంకో కుమారుణ్ణి పొందొచ్చు కదా. ఆ కొండ మీద కూర్చుంటే శతశృంగ పర్వతం మీద గాలి వాయువు ఎంతో అద్భుతంగా వీచేది. వాయుదేవుని వల్ల ముందు యుగంలో మన అంజనాదేవికి ఆంజనేయుడు ఎంతో బలశాలి అయిన కుమారుడు జన్మించాడు. ఈయనకి మళ్ళీ ఇంకొక సంతానం ఇచ్చగలిగింది, స్త్రీలకి కాదు సంతానం ఇచ్చే, ఇక్కడ తండ్రి కలుగుతుంది. ఆయన నువ్వు వాయుదేవుడిని ఆవాహన చేసి ఇంకొక కుమారుణ్ణి పొందమని మళ్ళీ భార్యను ప్రోత్సహించాడు. ఆమె భర్త కోసమే చేసింది, ఒక్కసారి కూడా సంతానం తన కోసమని అడగల ఆవిడ. మళ్ళీ వాయుదేవుడిని ఆవాహన చేసి రెండోసారి వాయుదేవుడు వచ్చి మహాబలశాలి అయినటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఈవిడ గర్భవతి అయింది, సకలక్షణంగా కుమారుడు కలిగాడు. ఈ లోపల అక్కడ ఏమైంది, గాంధారీదేవి కూడా గర్భం దాల్చింది. ధృతరాష్ట్రుని వల్ల గాంధారికి కూడా గర్భధారణ అయింది, కానీ ఆ గర్భ ప్రసవం కాల ఎప్పటికీ. ఇక్కడ కుంతీదేవికి కుమారుడు కలిగాడు అనగానే వార్తలు పంపించారు,
కుంతిదేవికి కుమారుడు కలిగాడు, యుధిష్ఠిరుడు అని పేరు పెట్టాము అని వార్త పంపారు. ఈ వార్త వెళ్ళిన తర్వాత గాంధారీదేవి ఇదేమిటి, నేను ఆమె కంటే ముందు గర్భవతి అయినా నా గర్భం ఎందుకు ఇది కాలేదని ఆవిడ పిడికిళ్లతోటి గర్భాన్ని మోదేసిందట, ప్రసవం కావటం లేదని. అయితే ఏమైంది, పెద్ద పిండం ఒకటి బయటపడింది ఆవిడ పొట్టలోంచి. ఇంకా శిశువుగా రూపాంతరం చెందల, గర్భస్రావంలాగా అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ పిండాకృతిలో ఉన్నది బయటపడిందో సత్యవతీదేవి వేదవ్యాసుడిని ఆయన పిలిచింది, ఇది ఇలా అయ్యింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇది సంతానమే, ఇది సమయం పడుతుందని 100 నేతి కుండలు తెప్పించి నేతి జాడీలలో ఈ పిండాన్ని ముక్కలు చేసి పెట్టారు. అందులో చివరి భాగాన్ని, ఒక కూతురు కూడా కావాలని వీళ్ళు కోరుకున్నారు కాబట్టి ఒక్క చిన్న భాగాన్ని 101 కుండలో పెట్టారట. ఈ కథకి పూర్వభాగంలో కూడా ఈ గాంధారికి 101 మంది సంతానం ఉన్నట్టుగా వరం ఉందని తెలుసుకునే భీష్ముల వారు ఆ అమ్మాయిని తెచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశారు. ఎందుకంటే మనకి ఇక్కడ పిల్లలు కలగలేదు, ఈ నియోగ పద్ధతి ద్వారా కనిపించాము, బాగా సంతానం కలిగే పిల్లని కనుక తెచ్చుకుంటే తామర తంపరగా పిల్లలు పుడతారు, ఎట్లాగో ఆమెకు వరం ఉంది కాబట్టి. కుంతిని తెచ్చింది కూడా అందుకే. కుంతిదేవి వాళ్ళు 4-5 అక్క చెల్లెళ్ళు, 3-4 అన్నదమ్ములు, వాళ్ళంతా సంతానం ఉన్నవాళ్ళు. వాళ్ళల్లో ఒకడైనటువంటి వసుదేవుడికి అప్పటికే 5-6 పిల్లలు పుట్టారు. ఆ కథ అంతా తెలుసుకుని ఆయన ఎక్కువ మంది సంతానం ఉన్న ఇంట్లో నుంచి ఆడపిల్లల్ని తెచ్చుకోవాలనుకున్నారు. ఆయన ఆలోచన అది. పెద్దవాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పటికీ మన వాళ్ళ ఆలోచన అట్లాగే ఉంటుంది. సంతాన సాఫల్యం బాగుంది కాబట్టి ఆ ఇంట్లో నుంచి తెచ్చారు. ఈవిడ ఎప్పుడైతే ఈ గర్భం మోది ఇది అయిపోయిందో ఈ పిండాన్ని 101 ముక్కలు చేసి 101 జాడీలలో పెట్టించారు. దీన్ని కథపద్దు వీటిని. పిల్లవాడు ఏడుపు వినపడేదాకా జాడీ తెరవద్దని చెప్పారు. శిశువుగా రూపాంతరం చెందింది ఆ పిండం యొక్క ముక్క. 101 ముక్కలు పెట్టించారు. పెట్టించిన తర్వాత ఇక్కడ ఈ కుంతీదేవికి భీముడు జననానికి కొద్దిగా ముందు దుర్యోధనుడు మొట్టమొదటి శిశువు జన్మించాడు, మొదటి నేతి జాడీలోంచి. దుర్యోధనుడు బయటికి వచ్చాడు, తర్వాత భీముడు ఇక్కడ పుట్టాడు. తర్వాత రోజుకు ఒక్కొక్కళ్ళు చొప్పున 101 మంది సంతానము బయటకు వచ్చారు. వాళ్ళు జాడీలోంచి ఏడిపినవడగానే జాడీ ఓపెన్ చేయడం, బిడ్డను బయటికి తీసుకోవటం, పాలు ఇవ్వడానికి దాదుల్ని వాళ్ళని పెట్టుకుని సంతానాన్ని పెంచుకున్నారు. ఇక్కడ కూడా 2వ సంతానం కలిగింది. ఆ సమయంలో ఏమైందట, ఆయన మన పాండురాజు ఇంద్రుడి కోసం చాలా గొప్ప తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అక్కడ తపస్సులోనే ఉంటున్నాడు కదా. ప్రత్యక్షమైనప్పుడు నీకు అద్భుతమైన విలువిద్యా నిపుణుడు, మహాపరాక్రమశాలి, జీవోత్తముడైన కుమారుడు జన్మిస్తాడని ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఆల్రెడీ 2 కుమారులు ఉన్నారు, మళ్ళీ కుమారుడు పుడతాడని ఇంద్రుడు వరం ఇచ్చేసరికి ఈయనకి మళ్ళీ ఆశ కలిగింది. పాండురాజుకి భార్యను ఏమన్నాడంటే, ఈసారి నువ్వు ఇంద్రుణ్ణే పిలువు, ఆయన అద్భుతమైన కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు, ఆయన వల్లే కలుగుతాడు మనకి కుమారుడు అంటే 3వసారి ఇంద్రుడిని పిలిచింది ఆవిడ. 3వసారి వచ్చిన ఇంద్రుడు కుంతీదేవికి గర్భాన్ని ప్రసాదించాడు. ఆ గర్భస్థ శిశువే అర్జునుడు. అద్భుతమైన కుమారుడు కలిగాడు. పరాక్రమశాలి, తేజస్సుతోటి జన్మించాడు. ఎంత అందమైన వాడో అర్జునుడు. భీముడు పుట్టినప్పుడు దేవాలయానికి వెళ్ళిన శిశువుని తీసుకుని పిల్లవాడు ఒక పులి దూకిందట ఆవిడ మీద. అడవి కదా అదంతా, కొండ మీద ఉన్నారు. అయితే ఈ పులి దూకేసరికి పాండురాజు దూరం నుంచి బాణం వేశాడు, కానీ ఈవిడ అదిరిపోయి పిల్లాడిని వదిలేసింది. కిందకి వదిలేస్తే బండలన్నీ పగిలినాడు, కానీ పిల్లాడు కసుగందలేదు. అందుకే భీముడు అన్నారు ఆయన మహాపరాక్రమం, బరువు కలిగిన వాడు. ఈ అర్జునుడు కూడా మామూలుగా మన వాళ్ళు సామెతగా కూడా చెప్తారు, అందానికి అర్జునుడు, బలానికి భీముడు అని. అందం అంటే అర్జునుడిదే. ఈ 3 పిల్లలు కలిగారు. ఈ మాద్రీదేవికి దుఃఖంగా ఉండేది. ఆ గాంధారికేమో 101 మంది పిల్లలు కలిగారట, ఒక ఆడపిల్ల కూడా కలిగింది. మన సవితికేమో 3 మగ పిల్లలు. చూస్తే ఎట్లా ఉన్నారు, త్రిమూర్తుల్లాగా. ఆమె చాలా దుఃఖపడి, నాకు సంతానం లేదు, నాకు ఈ భాగ్యం లభించలేదు అని భర్త దగ్గర వాపోయేది. దాంతో ఈయన ఏం చేశాడు, కుంతీదేవిని అడిగాడు, నీ దగ్గర ఆ వరం ఉంది కదా, అది మాద్రికి కూడా ఇవ్వు, ఆమె కూడా సంతానవతి అవుతుంది అని. మాద్రి అడగల కుంతిని, అక్క నాకు కూడా ఇవ్వు అని అడగల భర్త. ఈయనే అడిగి ఆమె కూడా సంతానం కలిగేలాగా చేయమన్నాడు. ఆమె ఏం చేసింది, తనకి లభించిన ఆ వరాన్ని, ఆ మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. మాద్రి ఏం చేసింది, ఈవిడ చాలా తెలివిగలదు. కుంతీదేవి భర్త అనుజ్ఞతోటి ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక్కొక్క శిశువుని పొందితే, ఈవిడ సొంత ఆలోచనతోటే అశ్విని దేవతల్ని ఆవాహన చేసి, అశ్విని దేవతలు జోడు వాళ్ళు, కవలల్ని సంతానంగా పొందింది. నకుల సహదేవులు వీళ్ళు కూడా మహాందమైన వాళ్ళు.
నకులుడు చాలా అందగాడట వాళ్ళల్లో. ఇద్దరు కుమారులని కన్నది. ఆ ఇద్దరు వీళ్ళు ముగ్గురు 5 పిల్లలతోటి సంతోషంగా ఉండేవాళ్ళు. పిల్లలు రకరకాల విద్యలు నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత మునులు ఋషులు వాళ్ళ తాలూకు ఏమంటారంటే పెద్దవాళ్లతోటి ఉండటం వల్ల, పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నారు కదా, ఈ ఒక రకమైన వినయశీలత్వము, మర్యాదపూర్వకమైన ప్రవర్తన అలవడ్డాయి వీళ్ళకి. ఏ పరిస్థితుల్లో అయినా సరే దిటవుగా ఉండటము. మరి అడవుల్లో కొండల మీద ఉన్నారు, శతశృంగం మీద ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందంటే ఒకసారి పెద్ద వసంత ఋతువు విశేషంగా ఉందట. అంతా పచ్చగా అడవంతా చాలా బాగుంది. ఆవిడ మన వన విహారానికి వెళ్తూ మాద్రి భర్తని నువ్వు కూడా రాని తోడుగా తీసుకెళ్ళి వీళ్ళిద్దరు భర్తని పాండురాజు ఆవిడ కలిసి వెళ్ళారు. కలిసి వన విహారానికి వెళ్ళేసరికి మెల్లిగా శోభాయమానమైన ప్రకృతిని చూసేసరికల్లా ఈయనకి భార్యా వ్యామోహం కలిగింది. పైగా కుంతి మీద గౌరవము ప్రీతే తప్పిస్తే ఆయనకి ప్రేమ కావాలని చేసుకున్నది కాదు. ఈ మాద్రి అంటే ఆయనకి ఇష్టం కూడా. దాంతో ఈ భార్యని కలవడానికి ఉద్యమించాడు ఆయన. ఆమె కూడా మర్చిపోయింది. ఈ సంగమిస్తే భర్త చనిపోతాడన్న ఊహ రాల, ఆ ఒళ్ళు తెలియని స్థితి. ఈ భార్య సంగమం చేసేసరికల్లా పాండురాజు గుండె పగిలి మరణించాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆమె కేకలు పెట్టింది, అందరూ చేరారు, ఆయన కాస్త మరణించున్నాడు. ఏం చేస్తారు? భర్త మరణించేసరికల్లా కుంతీదేవి సహగమనానికి సిద్ధపడితే మాద్రి ఒప్పుకోలేదట. వద్దు, ఈయన మరణానికి కారకురాలిని నేను, ఈ పిల్లల్ని నేను పెంచలేను, నాకంత సంయమనమే ఉంటే భర్తను ఆపగలిగేదాన్ని కాదా నేను? నా తండ్రి స్వామి నీకు ఇలాంటి శాపం ఉంది, నువ్వు వెళ్ళిపో, లేదా నేను వెళ్ళిపోతాను, ఈ పని చేయకూడదని ఆపేదాన్ని. నా స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆపేవాడి దానివి. నేను ఆపలేదు, సొంతం చూసుకున్నాను, సుఖమే చూసా కానీ పరిణామాన్ని పర్యవసానాన్ని నేను ఆలోచించలేదు. ఇట్లా 5 పిల్లల్ని నేను ఎట్లా పెంచగలను? నేను పెంచలేను. ఈయంతో సహగమనం నేను చేస్తా. ఎలాగో అతని మరణానికి కారణం నేను జీవించి ఉండి భర్తృ మరణానికి కారణమైన వ్యధతో నా వల్ల కాదు ఆ జీవితం. ఈ పిల్లల్ని నువ్వు పెంచు అని చెప్పి ఈ పిల్లల 5 ఆవిడకి అప్పచెప్పేసి మాద్రి సహగమనం చేసి. ఇప్పుడు భర్త లేడు, మాద్రి లేదు, కుంతీదేవి 5 పిల్లలతోటి మిగిలిపోయింది. ఈ శతశృంగం మీద ఉన్న ఋషులు మునులు వాళ్ళంతా మన హస్తినాపురానికి ఈ కబురు చేశారు భీష్ముల వారికి. ఇలా జరిగింది, పాండురాజు మరణించాడు, ఈ పిల్లల్ని కుంతీదేవిని తెచ్చి మీకు అప్పచెప్తాము అని. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, బ్రహ్మచారులు, చూడము చక్కగా ఉన్నటువంటి కుమారులతోటి 5 పిల్లలతోటి కుంతీదేవి హస్తినాపురం రాజ్యానికి వెళ్ళిపోయింది. ఋషులు కొంతమంది సహాయం వచ్చి ఆమెను దిగబడి చేశారు. ఈ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ఆయన యొక్క 101 మంది సంతానము అందరూ కలిసి స్వాగతించి లోపలికి తెచ్చుకున్నారు. అప్పుడు బాగానే ఉన్నారు, తమ సోదరులు కదా, బాబాయ్ మరణించాడు, చిన్నప్పుడంతా బాగానే ఉన్నారు. క్రమంగా వీళ్ళలో వైషమ్యాలు వచ్చాయి, వాళ్ళని స్వాగతించి తెచ్చుకున్నారు. ఈ 5 కుమారులు వీళ్ళు, 100 మంది కుమారులు వాళ్ళు, కుమార్తె, వీళ్ళంతా చక్కగా. పేరేంటి? దుశ్శల. ఏం పేరండి? దుశ్శల. పెద్ద కుమారుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇట్లా వరుసగా. అయితే ఈ దుర్యోధనుడు వాళ్ళు పుట్టిన కాలంలోనే మనకి ధృతరాష్ట్ర మహారాజు ఒక వైశ్య స్త్రీతోటి ఉన్నాడట కొంతకాలం. ఆమెకి యుయుత్సుడు అనే కుమారుడు కలిగాడు. యుయుత్సుడు ఆ యుయుత్సుడు కూడా మనకి మా భగవద్గీతలో ఆయన సమవేత యుయుత్సవ అనేది వస్తుంది. ఆ యుయుత్సుడు ఉన్నాడు. ఆ యుయుత్సుడు కూడా వీళ్ళతో పాటే తిరిగేవాడు. ఇంకా ఉన్నారు ధృతరాష్ట్ర సంతానం, వీళ్లే కాకుండా చాలా మంది భార్యల ద్వారా. వీళ్ళు ప్రధాన భార్య యొక్క సంతానం కాబట్టి వీళ్ళు కథల కౌరవులుగా వీళ్ళు పేరు పొందారు. పాండురాజు యొక్క కుమారులు పాండవులుగా. వాళ్ళు 100, వీళ్ళు 5 అందరూ కలిసి హస్తినాపురంలోనే పెరగటం మొదలుపెట్టారు. ఇది సూక్ష్మంగా స్థూలంగా భీష్మ కౌరవ పాండవుల జనన వృత్తాంతం. ఎంత అద్భుతం రమ్మగారు. సామాన్యులు కూడా చాలా అర్థమయ్యేలాగా చాలా చాలా బాగుంది. రాబోయే కాలంలో ఇంకా కొంతమంది గురించి మనం మాట్లాడదాం. నమస్తే.